హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఢిల్లీని తగలబెట్టేస్తా అంటున్న మమత, అలాగే ఈ అత్యాచార కేసులో, కోల్కతా అత్యాచార కేసులో ఆవిడ కొద్దిగా బెదిరింపులకు దిగుతున్నారు అన్నట్లుగా ఈ వార్తలు వస్తున్నాయన్నమాట. సో కొంత వెబ్సైట్స్లో కానీ ఇట్లా అయితే నిజంగానే ఆవిడ బెదిరింపులకు దిగుతున్నారా, నిజంగానే ఢిల్లీని తగలబెట్టేస్తారా, అసలు ఏంటి దీని వెనక ఉన్న విషయం, అది ఎంతవరకు నిజమనేది ఒకసారి గమనించి చూస్తే, మమతా బెనర్జీ గారి కోల్కతా అత్యాచార కేసు విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. తర్వాత ఆవిడ కాస్త దెబ్బతిన్నారు, తర్వాత వెనకడుగు వేశారు. సో కొద్ది రోజులుగా ఆవిడ చాలా సైలెంట్ అయిపోయారు. అంటే ప్రజా ఉద్యమం అలా ఒకసారిగా దావానలంలాగా చెలరేగిపోయి విపరీతంగా జరుగుతూ ఉండేసరికి ఆవిడ ఇక ఏం స్పందించాలి, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. పైగా ఈ ప్రిన్సిపాల్కి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి ఆ క్వశ్చన్ రావడంతో, అలాగే ప్రభుత్వం నుంచి ఆవిడ ఆ ప్రిన్సిపాల్కి బర్త్డే విషెస్ అఫీషియల్గా చెప్పడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏదో లుకలుకలు జరుగుతున్నాయని అందరికీ డౌట్ అయితే వచ్చింది. సో ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ భద్రతా విషయంలో కూడా కొత్తగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి వేస్తే ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఆ రిపోర్ట్లు అయితే సుప్రీంకోర్టుకి సమర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇవి జరుగుతూ ఉండగానే సుప్రీంకోర్టులో దీని వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద కూడా అనేక విమర్శలు అయితే సుప్రీంకోర్టులో వచ్చాయి. మరొక వైపు విద్యార్థి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు వచ్చేసి కేవలం విద్యార్థులనే కాదు, మిగతా వర్గాల వాళ్ళు కూడా నిజానికి కొద్దిగా అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ సంఘాలు కావచ్చు, అలాగే నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, దాంతోపాటు కొన్ని రకాల యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు ఉద్యమంలోకి తీవ్ర రూపంగా వచ్చేసారనమాట. సో దీన్ని ఒక పెద్ద స్థాయిలో జరుగుతుంది, రాష్ట్రమంతా అట్టుడిగిపోతుంది అనే పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే ఆల్రెడీ నిందితులకి కోర్టులో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ లై డిటెక్టర్ టెస్టులు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక వాళ్ళకు శిక్షలు అమలు చేయడమే ఇప్పుడు కోర్టు చేయాల్సిన పని. ఎందుకంటే అన్ని రకాల ఎవిడెన్సెస్ అయితే కోర్టు దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇంకా దీని వెనక స్కామ్ ఏమైనా ఉందా, ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా అనే విషయంలో ఇప్పుడు దర్యాప్తు అయితే జరుగుతుంది. మరి ఇది బయటకు వస్తుంది అనుకున్నారా, లేకపోతే మరో కారణమా? ఎందుకని మమతా బెనర్జీ గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు? సో ఆవిడ ఏమన్నారంటే, ఢిల్లీని తగలబెట్టేస్తా అని చెప్పేసి ఆవిడ నా స్పీచ్లో మాట్లాడారు. సో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక విద్యార్థి సంఘం ఉంది. సో యూనివర్సిటీలో అది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఆ విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం, సో ఆ దినోత్సవం సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కోల్కతాని కావాలని మీరు మంటల్లోకి నెడుతున్నారు, ఇది కొంతమంది కావాలని చేస్తున్నారని చెప్పేసి ఆవిడ అన్నారు. సో ఆ కొంతమంది ఎవరయ్యా అంటే బీజేపీనే. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వీళ్ళకి ఆపోజిట్గా బీజేపీనే ప్రతిపక్షంగా ఉంది కాబట్టి, సో ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికే బీజేపీ, అమిత్ షా, మోదీ కలిసి ఇది చేస్తున్నట్లుగా ఆవిడ వాళ్ళ మీద ఆరోపణలు అయితే చేశారు. సో అయితే డైరెక్ట్గా వాళ్ళ పేర్లు తీయకుండానే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కోల్కతా మీద మాత్రం మీరు ఈ విధంగా రియాక్ట్ అయితే ఢిల్లీని, అలాగే ఒడిషా, అలాగే అస్సాం, అలాగే ఈశాన్య భారతం, మొత్తం ఉత్తరప్రదేశ్, సో ఈ స్టేట్లన్నింటిలో కూడా తగలబడిపోతుంది అని చెప్పేసి ఈవిడ అన్నారు. సో ఆ స్టేట్లలో తగలబెట్టేంత, ఆ స్టేట్ల మొత్తంలో అల్లర్లు రైట్స్ చెలరేగించేంత కెపాసిటీ ఈవిడకు ఉందా? ఎందుకు ఆ విధంగా అన్నారు, ఏంటి ఆవిడ ఉద్దేశం? నిజానికి ఇది పెద్ద బెదిరింపు. అంటే ప్రజలని విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళను కొట్టుకోండి, కుమ్ములాడుకోండి, చంపుకోండి అని చెప్పడం లాంటిది. సో ఇంత దుర్మార్గమైన మాట ఆవిడ ఎందుకు ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా ఉండి వాడారు? నిజానికి ఆవిడ దీని వెనకాల స్ట్రాటజీ ఏంటంటే గమనించి చూస్తే ఒకటి అర్థమవుద్ది. మమతా బెనర్జీ గారు ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా ఆవిడ ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారని చూస్తే బీజేపీ నాయకులు ఉన్నారు. మొత్తం ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, అలాగే ఇక ఢిల్లీ అయితే ఆపు ఉన్నా సరే, ఆ ఢిల్లీ అనేది రాజధాని కాబట్టి ఖచ్చితంగా అది సెగ ప్రధానమంత్రికి తగులుతుంది కాబట్టి, సో అది. అలాగే ఒడిషా కూడా, ఒడిషాలో ఈ మధ్య కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీనే ఉంది కాబట్టి, సో ఈ రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని ఈ డైలాగ్ అయితే వాడారనమాట ఆవిడ. సో బీజేపీ రాష్ట్రాలను తగలబెట్టడానికి ఆవిడ ఇలాంటి డైలాగులు వాడుతున్నారు. అంటే ఈ బెదిరింపు దేనికి? నిజానికి ఈ సమస్య ఏదైతే ఉందో దాని మీద ఆవిడ మాట్లాడకుండా, దాని మీద జెన్యూన్గా రియాక్ట్ అవ్వడానికి మానేసి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇది కాస్త ప్రమాదకరమైన రియాక్షనే. నిజానికైతే ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు ఇలాంటివి మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా విద్వేషపూరిత వ్యాఖ్యల చొప్పున ఉప చట్టం కిందనో లేకపోతే మరొక చట్టం కిందనో అరెస్ట్ చేస్తారు. అనేక సందర్భాల్లో చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీని కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యల విషయంలో కేసులు పెట్టి 1-2 సార్లు జైలుకు తిప్పారు.
ఇలా జాతీయ స్థాయి నాయకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు బీజేపీ ప్రభుత్వం చేసింది. అంటే విద్వేషపూరితంగా మాట్లాడతారు అని చెప్పేసి. అంటే కొన్నిసార్లు ఏంటంటే నిజంగానే మాట్లాడినవి ఉన్నాయి, కొన్నిసార్లు వాళ్ళని నోరు ముప్పించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఈవిడ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు కాబట్టి దీని మీద ఒకవేళ కేసు ఫైల్ చేసినా అరెస్టు చేసే పద్ధతి రాకపోవచ్చు. ఎందుకంటే అలా చేస్తే మళ్ళీ అది వెస్ట్ బెంగాల్ సెంటిమెంట్కి దారితీస్తుంది కాబట్టి బీజేపీ జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఇక్కడ దాకా వస్తుందా అని ఆలోచిస్తే కొంతవరకు ఇప్పుడు ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, సో ఆయన ఏం చేశాడంటే ఈవిడ వ్యాఖ్యలన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఒక లేఖని అమిత్ షాకి రాశారు. సో నాయకులు లేఖలు అమిత్ షాకి లేకపోతే ఇట్లా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తారు అంటే యాక్షన్ తీసుకోవడానికి ఇది ఒక ముందు స్టెప్ అనమాట. ఈ రాసిన తర్వాత ఈ లేఖను బట్టి మేము ముందుకెళ్ళాము అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి వాళ్ళ వర్గాల్లోనే ఇలాంటి ఒక లేఖనైతే పంపిస్తూ ఉంటారు అనమాట. ఇదొక స్ట్రాటజీ. సో ఆ పద్ధతిలో ఈయన లేఖ అయితే పెట్టడం జరిగింది. అయితే దీన్ని తీసుకొని యాక్షన్ తీసుకుంటారా అమిత్ షా అనే ప్రశ్న అయితే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ అమిత్ షా యాక్షన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ అది వేరే విధంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఏ విధంగా అంటే మామూలుగానే గత కొద్ది రోజుల క్రితం అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ జరిగింది కదా. సో ఆ టైంలో వెస్ట్ బెంగాల్లో ఒక ఇష్యూ అయితే బయలుదేరింది. ఏంటంటే వెస్ట్ బెంగాల్ని ఒక నార్త్ అండ్ సౌత్గా డివిజన్ చేయబోతున్నారా అని చెప్పేసి ఒక వాదన అయితే వచ్చింది. సో దానికి బీజేపీ వాళ్ళు కూడా అలాంటి డిమాండ్ ఒకటి తీసుకురావడము, తర్వాత ఇటువంటి ఏమీ కుదరవని చెప్పేసి మమతా బెనర్జీ కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆవిడ చేసిన ప్రయోగం ఏంటంటే వెస్ట్ బెంగాల్ సెంటిమెంట్ని తీసుకొచ్చారు. బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాలే అని చెప్పేసి ఆవిడ ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చారు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది అది ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. సో అదే సెంటిమెంటు ఈ టైంలో ఒకవేళ ఆవిడని కానీ అరెస్ట్ చేయడానికి వస్తే ఇప్పుడు అది రైజ్ అవుద్ది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందనో లేకపోతే మరొక రకంగానో ఆ బెంగాల్ సెంటిమెంట్ని బెంగాల్ ప్రభుత్వాన్ని కూర్చోడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఒక సెంటిమెంట్ డిజైన్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి యాక్షన్ అయితే బీజేపీ తీసుకోకపోవచ్చు. పైగా ఒకవేళ అలా కానీ జరిగితే ఈ నిందితుల మీద సరైన యాక్షన్ తీసుకోవడం రాక దాన్ని వాడుకుంటుంది బీజేపీ అని చెప్పి మిగతా ఇండియా కూటమి కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఖచ్చితంగానే బీజేపీ ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఇప్పుడు మమతా బెనర్జీ గారు పూర్తి స్థాయిలో లేకపోయినా కొద్దిగా కన్సర్న్ తోటే ఉన్నారు. ఆ కూటమితోటే ఆవిడ కొద్దిగా అనుబంధమే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సందర్భాన్ని బట్టి ఎటైనా జంప్ అవ్వగలిగే పరిస్థితి ఆవిడకు ఉందన్నమాట. సో ఈ టైంలో ఇలాంటి యాక్షన్ అయితే బీజేపీ తీసుకోపోవచ్చు. కానీ బట్ ఈవిడ చేసింది మాత్రం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఆవిడకి అది మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే దీంతోపాటు ఆ సభలో ఆవిడ మరొక వ్యాఖ్య కూడా చేశారు. అదేంటంటే దీనికి సంబంధించి ఇలాంటి అత్యాచారాలు ఇటువంటి వాటికి సంబంధించి మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాము. ఆ చట్టం ఏంటంటే వీళ్ళకి ఇమీడియట్గా ఉరిశిక్షలు వేసే చట్టాన్ని అయితే మేము తెస్తాము. దీన్ని గవర్నర్కు కూడా పంపిస్తాము. గవర్నర్ దాన్ని కానీ యాక్సెప్ట్ చేయకపోతే మేము నిరవధిక సమ్మెకు దిగుతాము అని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఆ వేదిక మీద మాట్లాడారు. ఇక్కడ కూడా మరొక ప్రశ్న వస్తుంది. ఏంటంటే వీళ్ళు చట్టం చేయడం ఓకే, కానీ ఆ చట్టాలు మళ్ళీ ఆ సుప్రీంకోర్టు సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ గవర్నర్ ఓకే చేసినా సరే. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి చట్టాలను కోర్టు క్యాన్సిల్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక న్యాయ సంబంధమైన కొన్ని విషయాలు ఉంటాయి. అవి రాజ్యాంగ మౌలిక ఏవైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో వాటికి డ్యామేజ్ జరగకుండా, అంటే వాటిని హరించే పద్ధతి లేకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అని భావిస్తుందో ఖచ్చితంగా కోర్టు ఆ విషయంలో వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ కూడా చేస్తుంది. సో కుదరకపోతే కోర్టే వాటిని కొట్టేయడానికి చర్యలు తీసుకుంటుంది అన్నమాట. నిజానికి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాకపోతే ఇలాంటి వాటి విషయంలో మానవ హక్కులు అనేవి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మరి అనొచ్చు, మరి రేపిస్టులకు మానవ హక్కులు ఏంటి, లేకపోతే అదేంటి ఇదేంటని. నిజానికి ప్రతి జీవికి జీవించే హక్కు ఉండటం అనేది మన రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. కాకపోతే కోర్టు ద్వారా శిక్షలు వేయడానికి తగిన ఆధారాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అది ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఎన్కౌంటర్లు కూడా చేస్తూ ఉంటారు ఎస్పీలు. ఇప్పుడు మన దగ్గర అయితే ఆ దిశ ఇష్యూలో ఆ ఎన్కౌంటర్లో చూసాం, ఆ నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేసి పడేశారు. సో ఇది చేసినప్పుడు కూడా మానవ హక్కుల సంఘాలు ముందుకు రావడం, మళ్ళీ వాళ్ళ మీద కొద్దిగా సొసైటీ కొద్ది క్వశ్చన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఈ